వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు చంద్రబాబు రేవంత్ రెడ్డిల భేటీ. సాయంత్రం 4 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. హైదరాబాద్ లో చంద్రబాబుకు స్వాగత తోరణాలు. టీజీ ఎస్పీఎస్సీ వద్ద నిరుద్యోగులకు మద్దతుగా బర్రెలెక్కను రోడ్డుపై అడ్డంగా కంచెలు వేసిన పోలీసులు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను, బీఆర్ఎస్వీ కార్యకర్తలను, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ నెల 8వ తేదీన రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన భేటీ. ఏపీ అభివృద్ధి ప్రధాన అజెండాగా చర్చిస్తామన్న సోము వీర్రాజు. నిబంధనల మేరకే వైఎస్ జగన్ కు ములాఖత్ కు అనుమతి అన్న కాకాని. కొన్ని ఛానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపాటు. వైఎస్ జగన్ పట్ల ప్రభుత్వం ఎక్కడా ఉదారంగా వ్యవహరించేలా లేదని వెల్లడి. టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులను ఖండించిన హరీష్ రావు. నిరుద్యోగుల గొంతులను, హక్కులను రేవంత్ రెడ్డి సర్కార్ అనగదొక్కుతోందని మండిపాటు. ప్రేమించి మోసం చేశాడంటూ హీరో రాజ్ తరుణ్ పై యువతి ఫిర్యాదు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరో హీరోయిన్ తో సంబంధంలో ఉన్నాడనే ఆరోపణ. 2017లో ఆమె నుంచి విడిపోయానని అన్న రాజ్ తరుణ్. లావణ్యది బ్లాక్ మెయిలింగ్ స్వభావమని ఆరోపణ. తిరుమల శ్రీవారి ఆభరణాలపై విచారణ జరిపించాలన్న భానుప్రకాష్ రెడ్డి. శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో అనుమానాలున్నాయని వెల్లడి. హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలను వైసీపీ అధర్మ క్షేత్రంగా మార్చిందని మండిపాటు. అదే నిజమైతే 120 రోజులుగా కవిత జైల్లో ఎలా ఉంటుందన్న పఠోల కార్తిక్ రెడ్డి. బీజేపీతో కేసీఆర్ కాంప్రమైజ్ అయితే కవిత జైల్లో ఉంటుందా అని ప్రశ్న. తెలంగాణలో టీడీపీని వాడుకుని బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతోందని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. వీరి భేటీకి హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. విభజన సమస్యలు, 2 రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు హైదరాబాద్ లో భేటీ కానున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నాయకులు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో పలు రోడ్లపై చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో చంద్రబాబుకు ఆహ్వాన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్ గా మారాయి. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చేదే. ప్రస్తుత సీఈఓ వికాస్ రాజ్ ను ఈసీ రిలీవ్ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. బర్రెలెక్క ఆలియాస్ కర్ణ శిరీషను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల నిరసనకు మద్దతుగా టీజీపీఎస్సీ కార్యాలయం వద్దకు చేరుకునేందుకు బర్రెలెక్క ప్రయత్నించగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల చర్యలను బర్రెలెక్క తీవ్రంగా ప్రతిఘటించారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా నిరసనలో పాల్గొనాలని బర్రెలెక్క కోరారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 8వ తేదీన రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2250 మంది రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి నేతల వరకు పాల్గొంటారని చెప్పారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ముఖ్య అతిథిగా, రాజ్యసభ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారని అన్నారు. ఏపీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని, ప్రజల అభీష్టం మేరకే బీజేపీ వైఖరి ఉంటుందని అంటున్నారు. విడిపోయిన రాష్ట్రానికి అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తోందని, డబుల్ ఇంజిన్ సర్కార్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారని అన్నారు. అలానే ప్రధానమంత్రి స్పీకర్ గారు వంగి నమస్కారం చేసి కూడా భారతీయ సంస్కృతి గురించి కానీ సంప్రదాయాల గురించి కానీ వారు మాకు చెప్పవలసినటువంటి అవకాశం. ప్రతీక
డెమోక్రసీకి ప్రతీక. ఆయన గుడి ఉండకుండా బాబర్ గుడి ఉండాలన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మన దేశమే దండెత్తినోడు మన దేశంలో ఆయన చిహ్నంతో గుడి ఏంటి, రాముడి గుడి పడగొట్టేసి బాబర్ గుడి కడితే అది తెలుసా రాహుల్ గాంధీకి? ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ కావాలని డబల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే మేము అన్నామో దాని ఫలితంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి వచ్చి ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్ వేసిన చాలా బీజాలు, అవినీతి బీజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మీరు చాలాసార్లు కొన్ని విషయాలు మాట్లాడేవాడిని, చాలా ప్రెస్ మీట్లో చెప్పేవాడిని. కాకినాడ పోర్టు ఆధారంగా సాగిన రేషన్ దందా అనేకమైన సార్లు నేను ప్రస్తావించాను. అది ఏ విధంగా చెప్పేవాడినంటే, కాకినాడ ఎమ్మెల్యే నాన్నగారు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఏంటండి, వెంటనే తీసేయమనండి జగన్ని. అతను అనర్హుడు. అతను రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడు. అతను సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ఎలా ఉంటాడు? రికార్డులు ఎప్పుడైనా చూడండి మీరు. అప్పుడు ఆయన వేశారు, ఇప్పుడు రాజీనామా చేస్తారు, తీసేస్తారు. ఇంకా ఎలా ఉంటాడు? మొన్న మా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కాకినాడ పోర్టులో ఈ ర్యాకెట్ ఏంటి, ఈ బియ్యానికి వ్యాన్లు అందుకే పెట్టారు, ఇందులోంచి కొని ఈ బియ్యం అక్కడ డైరెక్ట్గా ఇవ్వడానికి ఇదో లింక్ అని కొన్ని మాధ్యమాల్లో చూస్తున్నాం. ఇది ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశాను నేను, ఇది ఆయన వెంటనే తొలగించండి అని. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టారు. పాపం జగన్ గారు వెంటనే వెళ్ళి పలకరించారు. మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టారు కదా, రఘురామకృష్ణరాజు గారిని కూడా జైల్లో పెట్టారు కదా. ఇదేదో పెద్ద కొత్తగా ఉన్నట్లుగా నివ్వెరబోతూ హెలికాప్టర్లో వెళ్ళి ఆయన పరామర్శించడం నా దృష్టిలో నిబంధనల మేరకే వైఎస్ జగన్ కు ములాఖత్ అనుమతి ఇచ్చారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో వైఎస్ జగన్ పరామర్శించడాన్ని కొన్ని ఛానళ్లు చేసిన అసత్య ప్రచారాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి తిప్పికొట్టారు. శుక్రవారం నెల్లూరులో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పర్యటనతో వైఎస్ఆర్సీపీకి పేరొస్తుందని అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అడ్డుకునేందుకు పోలీసులు ఉసిగొల్పారని చూశారన్నారు. వైఎస్ జగన్ పట్ల ప్రభుత్వం ఎక్కడా ఉదారంగా వ్యవహరించలేదన్నారు. అనుకూలంగా ఉండే మీడియా ఛానళ్లలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి వ్యవహారంలోనూ కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శించారు. ఏమయ్యా ఎందుకు ములాఖత్ రద్దు చేశారు అని అడిగితే కారణాలు వారానికి 2 సార్లు ఇస్తారు, ప్రతిసారి అర్ధగంట సేపు ఇస్తారు. ఈ వారంలో ఒకటి సోమవారం నాడు ములాఖత్ అయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే కరెక్ట్గా ప్రభుత్వం నిర్దేశించినటువంటి జైళ్ల శాఖ నిర్దేశించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నిన్న ఆ ములాఖత్కు సంబంధించి అనుమతించడం జరిగింది. ఎవరు కూడా పాపం మేము ఉదారంగా వ్యవహరించామనంటే ఎవరు ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు ఉదారంగా వ్యవహరించండి అని చెప్పి కోరినటువంటి సందర్భం లేదు. జైళ్ల శాఖ నియమ నిబంధనల ప్రకారమే 2 సార్లు ములాఖత్ వారానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకున్నాం తప్ప ఎక్కడ ఎక్కువగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ ఎక్కువ సమయం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. 6 గంటల సమయం అని చెప్పారు. 25 నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్తును కూడా పూర్తి చేయడం జరిగింది. దానితో మాట్లాడి అది ముగింపు చేయడం జరిగింది. కాబట్టి ములాఖత్ క్యాన్సిల్ అని చెప్పిన తర్వాత మేము చెప్పాం, మీరు ఏ కారణాల వల్ల ఈరోజు ఉన్నటువంటి ములాఖత్ రద్దు చేస్తున్నారో
మేము అక్కడికి వస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని, మాకు చెప్పండి, ఇదిగో ఈ కారణాల వల్ల మేము ములాఖతు రద్దు చేస్తున్నాము అని చెప్పి ఓ పక్క పోలీస్ యంత్రాంగాన్ని పూరుకొల్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని వీలైతే కనుపర్తిపాడు హై స్కూల్లోనే ఆపితే ఏ విధంగా ఉంటుందనేటువంటి ప్రయత్నం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా జనాలు వేలాదిగా తరలొచ్చారు. శాంతి భద్రతల సమస్య వస్తుంది, మనం నిరోధించలేమో, మనం ఆపలేమో అని చెప్పిన తర్వాత ఎటు వీలు కాదని తేల్చుకొని చివరికి మరలా ఒక అర్ధగంట తర్వాత జైలు అధికారులు ఫోన్ చేసి ములాఖత్ మరలా మీకు ఏర్పాటు చేయమన్నారు, మీరు వస్తే మీకు ములాఖత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే దిగడానికి పరేడ్కి రండివారు, కలవడానికి ఇచ్చినటువంటి ములాఖత్ని మీరే రద్దు చేస్తారు. అంటే ఎన్ని విధాలుగా ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మైలేజ్ వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధైర్యం వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ బయటపడుతుంది అని చెప్పి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాడు 2-3 సంవత్సరాల పాటు ఎక్కడ కనిపించలేదు. మాస్క్ వేసుకుని మొహం కనపడకుండా అదేమంటే కోవిడ్ అని చెప్పి పలాయనం చిత్తగించాడు. అసలు రాష్ట్రంలోనే లేడు ఆయన. పాపం ఒక నెల తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ప్రారంభించేటప్పటికీ ఆయన తట్టుకోలేక ఈ నిరోధించేటువంటి ప్రయత్నం. అంటే జనాలు వస్తారు, జనాలు వచ్చారు, ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా నిరోధించాలనేటువంటి ప్రయత్నం ప్రధానంగా నిన్నటి దాంట్లో కనపడింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కలిశారు, అన్ని విషయాలు మాట్లాడాడు కూలంకుషంగా. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెడితే కొన్ని ఏలిక పాములు ఆడే, వాటి గురించి పెద్దగా పట్టించుకోబడలేదు పాపం. ఏదో ఆ ఏలిక పాములు లాంటి వాళ్ళు ఏదో కొంతమంది నెల్లూరు జిల్లాలో కూడా కొంతమంది మాట్లాడారు. వాటిని పెద్దగా మనం పట్టించుకొని అయ్యా ఆయన మాట్లాడినటువంటి వాటికి ఏదో పెద్ద గొప్ప నాయకులాగా సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఏలిక పాములు మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పాం. ప్రధానంగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి 2 విషయాలు చెప్పారు. మేము ఉదారంగా వ్యవహరించాం. ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదు తల్లి, మీరు ఎక్కడ ఉదారంగా వ్యవహరించలేదమ్మా. మాకున్నటువంటి సమయం నియమ నిబంధనల ప్రకారం ఏ విధంగా అయితే జైలు ఉందో, జైలుకి సంబంధించినటువంటి వాళ్ళ కోడ్ ఉందో, మాన్యువల్ ఉందో, దాని ప్రకారం నడుచుకున్నాం తప్ప ఎక్కడా జైలుకి సంబంధించి కానీ ప్రభుత్వ నిబంధనలకు కానీ ఎక్కడ మాకు కొంత కూడా మినహాయింపుని అడగలేదు. మేము దాన్ని ఎక్కడ కూడా ఆ జైలుకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘించలేదు. కావాలంటే మీరు ఒకసారి మీకేమన్నా తప్పుడు సమాచారం ఎవరన్నా అధికారులు ఇచ్చారో లేదా మీకు సంబంధించినటువంటి నాయకులు ఇచ్చారో ఒకసారి మీరు దాని మీద విచారణ చేసుకుంటే బాగుంటుందని చెప్పి. వారాహి ఏకాదశి దీక్షలో ఉన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ఆదిత్యారాధన క్రతువులో పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ ఆరాధనను నిర్వహించారు. నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించే పవన్ కళ్యాణ్ కు ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తడంతో వాటిని చేయలేదు. అందుకు ప్రతిగా ఈసారి మంత్రసహిత సూర్య ఆరాధనను నిర్వర్తించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన ఈ క్రతువును ఆచరించారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డారు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. రాజ్ తరుణ్ తాను గత 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని లావణ్య వెల్లడించింది. రాజ్ తరుణ్ కు తనకు ఓ గుడిలో పెళ్లైందని, అయితే హీరోయిన్ తో అఫైర్ కారణంగా తనను వదిలేశారని లావణ్య వివరించింది. రాజ్ తరుణ్ సోదరుడు కూడా తనను బెదిరించాడంటూ ఆమె ఆరోపించింది. ఈ మేరకు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఉన్న ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గతంలో లావణ్య మీద కూడా కొన్ని కేసులు నమోదై ఉన్నాయి కదా. మా దగ్గర డ్రగ్స్ కేసు ఒకటి ఉందండి. అది తిరుమల శ్రీవారి భద్రతపై భక్తుల్లో అనుమానాలున్నాయని, కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను వైసీపీ అధర్మ క్షేత్రంగా మార్చిందని ధ్వజమెత్తారు. దర్శన్ టికెట్ల నుంచి ఇంజనీరింగ్ పనుల వరకు అన్నింటిలోనూ వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 100 కోట్ల రూపాయలను కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పారు. గతంలో
టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై తనకు నమ్మకం లేదని కాబట్టి సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 10 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ధార్మిక క్షేత్రాన్ని ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి 100ల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మేము ఎక్కడ కలిసినా సరే ఒకటే చెప్తున్నారు, అన్న శ్రీవారి నగలు పదిలంగా ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా ఈరోజు ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద, గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ, అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగలకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. ఎందుకంటే గతంలో ఈ 5 సంవత్సరాల్లో కేవలం మట్టికి మిగతా విషయాలకి పరిమితమైనారనుకున్నామే తప్ప భక్తుల్లో, శ్రీవారి భక్తులు ఇంత ఆందోళన ఉంది, ఇంత భయపడుతున్నారని చెప్పి మాకు అనుమానాలు లేవు. కానీ ఈ మధ్య గత 10-15 రోజులుగా విపరీతంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అన్న ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, దీని మీద విచారణ చేపడితే వాస్తవాలు ఖచ్చితంగా భక్తులకు తెలుస్తాయి. మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల మీద మాకు నమ్మకం లేదు, ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి. ఎందుకంటే ఇంజనీరింగ్ పనుల్లో కమిషన్లు తీసుకున్నారు 10 నుంచి 15%. టీటీడీ చరిత్రలో ఏ రోజు లేకుండా ఉంటే కమిషన్లు తీసుకున్నారు. కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నిద్రపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఎందుకు మౌనంగా ఉన్నావు? నిన్ను మౌనంగా ఉండమని ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పారు? ఇక్కడ జరిగినటువంటి 5 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? ఏదో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి విజిలెన్స్ వస్తే కూడా ఇక్కడుండే అధికారులు సహాయ నిరాకరణ ఉందని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలతో పాటు శ్రీవారి నగలకు సంబంధించిన విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి శ్రీవారి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. టీజీపీఎస్ ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని ఆయన హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ఈ సందర్భంగా హరీష్ రావు ప్రశ్నించారు. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా అని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో కాంప్రమైజ్ అయితే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైల్లో ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పటోళ్ల కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో పటోళ్ల కార్తిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జాతీయ 2 పార్టీలు సిద్ధాంతపరంగా వైరుధ్యాలున్న 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పొత్తులో ఉన్నారు అనేది కొన్ని ఉదాహరణలతో మీ ముందుకు రావడం జరిగింది. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్రమ పొత్తు ఏ విధంగా కాంగ్రెస్, బీజేపీలో నడుస్తుందో, ఈ 2 పార్టీలు, జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలే గాని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే గాని ఎట్లయితే తాకట్టు పెట్టి స్వార్థ రాజకీయాలకు పెద్దపీట వేసిండ్రో మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తా. నేను చూపించబోతున్న ఉదాహరణలు, మీకు చూపించబోతున్న కొన్ని సంఘటనలు ఈ నెలలో జరిగినాయి. ఎన్నికల కన్నా ముందు నేనైతే చాలా విషయాలు చెప్పగలుగుతా. జనరల్ ఎలక్షన్స్ కన్నా ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు బీజేపీ పార్టీ ఎట్లా పరోక్షంగా, ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిందో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అది ఇంకెప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేస్తా. కానీ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నిన్నటికో నెల
ఎన్నికల రిజల్ట్స్ వచ్చినటికి ఒక నెల రోజు జరిగింది. ఈ నెల రోజుల్లోనే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి ఏమి చేసినాయి, టీఆర్ఎస్ పార్టీనే గాని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే గాని ఎట్లా తుంగలో పట్టే ప్రయత్నం చేస్తుందని మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. రిజల్ట్స్ వచ్చిన ఒక వారం 10 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మినిస్టర్ అయ్యిండ్రు. కేబినెట్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికైనా మంచి చేస్తారు అనుకుంటే ఆయన రాగానే తెలంగాణ ఆస్తి అయిన సింగరేణి బొగ్గు గనులని వేలం వేయడం జరిగింది. అది మనందరం కూడా చూసినాం. ఒకవేళ నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల పట్ల లేదా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఏదైనా వ్యతిరేకత ఉంటే అది ఆ రోజే దాన్ని ఆపే ప్రయత్నం చేయాలా. ప్రభుత్వానికి శక్తి ఉండే 10 సంవత్సరాలు ఎట్లయితే కేసీఆర్ దాన్ని ఆపినాడో మీకు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ యొక్క వేలాన్ని ఆపే శక్తి ఉండే. కానీ ఇది చూడండి, ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వారం రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బట్టి విక్రమార్క గారు, బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి గనుల మంత్రి కిషన్ రెడ్డి గారు కలిసి కాంగ్రెస్ బీజేపీలు ఒకటే వేదిక మీదకి వచ్చి తెలంగాణలో ఆస్తులు అమ్ముతున్న మొదటి సంఘటన, ఈ నెలలో జరిగిన మొదటి సంఘటన ఇది. 1. 2, తెలంగాణలో పవర్ విషయంలో ఏదో పెద్ద కుంభకోణం జరిగిందని, పవర్ విషయంలో ఏదో తప్పు జరిగిందని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతున్నది. నిజమే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటున్నది కూడా నిజమే అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విధానాల ప్రకారం 24 గంటలు కరెంట్ ఇవ్వడం తప్పే. బహుశా ఈరోజు ఊర్లలో మనం చూస్తున్నాం, గ్రామాల్లో పరిస్థితి ఎట్లున్నది, మన హైదరాబాద్ లో కూడా కరెంట్ పరిస్థితి ఎట్లుందో మనం చూస్తున్నాము. 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ తప్పని భావిస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆయన మీద నరసింహారెడ్డి గారితో, ఒక మాజీ జడ్జి అయిన నరసింహారెడ్డి గారితో ఒక కమిషన్ వేయడం జరిగింది. విద్యాశాఖపై తనతో సమీక్షకు వచ్చిన ఎంబీఓలకు డీఈఓ నోటీసులు ఇచ్చారని, జెడ్పీలో నిలదీస్తే తనపై కేసు పెట్టారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొటిక్కాయలు వేసిందని విమర్శించారు. తనపై కేసులు పెట్టినా భయపడేది లేదని, కేసీఆర్ శిష్యుడిగా ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్దమన్నారు. ఆఫీస్ నుంచి కూడా రెస్పాండ్ అయితలేరు. కాబట్టి ఇంకా మీడియా పాయింట్లో వచ్చి మాట్లాడి పోదామని ఒక ఉద్దేశంతో వచ్చినాం. ఇవాళ స్పీకర్ గారు ఇవాళ టైం ఇవ్వకపోయినా పర్వాలేదు, రేపు ఇచ్చినా సరే, ఎల్లుండి ఇచ్చినా సరే, అవతల ఎల్లుండి ఇచ్చినా సరే, ఎప్పుడు స్పీకర్ గారు టైం ఇస్తే ఆ రోజే స్పీకర్ గారిని కలిసి ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా మా కరీంనగర్ డిఈఓ గారి మీద, కరీంనగర్ జెడ్పీ సిఓ గారి మీద ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా నేను మూవ్ చేయబోతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎంత దురదృష్టవశాత్తు అంటే ఇవాళ ఇయర్ స్టార్టింగ్, ఇది ఎడ్యుకేషన్ మీద ఇయర్ స్టార్టింగ్ స్కూల్కి నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎంఈఓలతోని, అందరి హెడ్ మాస్టర్లతోని ఒక రివ్యూ మీటింగ్ నేను పెట్టుకొని, స్కూల్ పిల్లలకి బుక్స్ ఇచ్చిండ్రా, బట్టలు ఇచ్చిండ్రా, మిడ్ డే మీల్స్ మంచిగా పెడుతున్నారా లేదా, క్లాస్ రూమ్స్ని నీట్గా పెడుతున్నారా లేదా, ఇలా అన్నీ అడిగి ఆల్ దీస్ ఇష్యూస్ మీద నేను నా హుజరాబాద్ నియోజకవర్గం మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పెట్టుకుంటే, ఇవాళ డిఓ గారు ఎంఈఓ గారికి లెటర్ అనేది పంపించి, ఒక ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడితే మీరు ఎందుకు అటెండ్ అయినరని డిఓ గారు లెటర్ పంపడం ఇదొక సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు బాధాకరం ఏంటంటే, పాపం ఆర్గనైజ్ చేసిన ఎంఈఓలకి నోటీస్ పంపించి ఆ ఎంఈఓలకి డిమోషన్ ఇచ్చి మళ్ళీ హెడ్ మాస్టర్గా పనిచేయమని వాళ్ళకి డిమోషన్ ఇవ్వడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి, ఇవాళ ఎడ్యుకేషన్ మీటింగ్ పెట్టుకోవడమే నేను చేసిన తప్ప, లేకుంటే అరేంజ్ చేసిన ఎంఈఓలు వాళ్ళ చేసిన తప్ప? ఇలా స్కూల్లో మీకు బుక్స్ ఇచ్చిర్రా లేదా, మీకు బట్టలు ఇచ్చిండ్రా లేదా, మీకు భోజనాలు మంచిగా పెడుతుర్రా లేదా, ఇంకా ఇతర ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా లేవా అని అడగడమే నా మేము చేసిన తప్పు. సరే, అక్కడ నోటీస్ ఇచ్చిండ్రు, మళ్ళా జెడ్పీ మీటింగ్ అవుతున్నప్పుడు, ఇవాళ జెడ్పీ మీటింగ్లో, జిల్లా పరిషత్ మీటింగ్లో ఇవాళ నేను
ఆ జిల్లా పరిషత్ మీటింగ్లో కలెక్టర్ గారు సిఓ గారు అందరూ ఉంటే ఆడ నేను కలెక్టర్ గారిని అడిగిన, కలెక్టర్ గారు ఈ డిఓ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి, ఈ పేపర్ ఎట్లా ఇచ్చిండ్రు అని నేను ఆ రోజు డిఓ గారిని అడిగితే, డిఓ గారిని సస్పెండ్ చేయాలని నేను అడిగితే కలెక్టర్ గారు అబ్రప్ట్గా తను సిఓ గారు లేచి వెళ్ళిపోతుంటే నేను నాతో పాటు మా జెడ్పీటీసీలు ఎంపీపీలు మా బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీపీలము ఆ జెడ్పీ హాల్ మీటింగ్ లోపల మేము ధర్నా చేస్తే, ధర్నా కూడా కాదు నిరసన వ్యక్తం చేస్తే కలెక్టర్ గారు సిఓ గారికి చెప్పించి మా మీద కేసు పెట్టియడం అనేది అసలు ఇది భారతదేశ చరిత్రలో ఏడైనా అసెంబ్లీలో కానీ జెడ్పీలలో కానీ ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తే కేసు పెట్టిన సిచ్యువేషన్ ఉన్నదా? అసలు దీనికి ఏమైనా అర్థం పర్థం ఉన్నదా? అసలు రాజ్యాంగం ఉన్నదా లేదా? అసలు ఎట్టుపోతుంది ఈ పరిస్థితి? ఇవాళ నేను ఇది ఏం చెప్తున్నా అంటే దయచేసి పార్టీలకి అతీతంగా చెప్తున్నా, నేను అందరు ఎమ్మెల్యేలకి చెప్తా ఉన్నాను, ఎంపీలకు చెప్తా ఉన్నాను, జెడ్పీటీసీలకు చెప్తా ఉన్నాను, ఎంపీపీలకు చెప్తా ఉన్నాను, సర్పంచులు కావచ్చు, మున్సిపల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేపు చంద్రబాబు రేవంత్ రెడ్డిల భేటీ, సాయంత్రం 4 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ. హైదరాబాద్ లోని ప్రజాభవన్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. హైదరాబాద్ లో చంద్రబాబుకు స్వాగత తోరణాలు. టీజీ ఎస్పీఎస్పీ వద్ద నిరుద్యోగులకు మద్దతుగా బరలెక్కన రోడ్డుపై అడ్డంగా కంచెలు వేసిన పోలీసులు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను, బీఆర్ఎస్పీ కార్యకర్తలను, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ నెల 8వ తేదీన రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు. రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన భేటీ. ఏపీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా చర్చిస్తామన్న సోము వీర్రాజు. నిబంధనల మేరకే వైఎస్ జగన్ కు ములాఖత్ కు అనుమతి అన్న కాకాని. కొన్ని ఛానల్ అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపాటు. వైఎస్ జగన్ పట్ల ప్రభుత్వం ఎక్కడా ఉదారంగా వ్యవహరించలేదని వెల్లడి. ఈజీపీఎస్సీ వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు. విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులను ఖండించిన హరీష్ రావు. నిరుద్యోగుల గొంతులను, హక్కులను రేవంత్ రెడ్డి సర్కార్ అనగదొక్కుతోందని మండిపాటు. ప్రేమించి మోసం చేశాడంటూ హీరో రాజ్ తరుణ్ పై యువతి ఫిర్యాదు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరో హీరోయిన్ తో సంబంధంలో ఉన్నాడని ఆరోపణ. 2017 లాభ నుంచి విడిపోయానని అన్న రాజ్ తరుణ్. లావ్ అనేది బ్లాక్ మెయిలింగ్ స్వభావమని ఆరోపణ. తిరుమల శ్రీవారి ఆభరణాలపై విచారణ జరిపించాలన్న భానుప్రకాష్ రెడ్డి. శ్రీవారి ఆభరణాలపై భక్తుల అనుమానాలున్నాయని వెల్లడి. హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలను వైసీపీ అధర్మ క్షేత్రంగా మార్చిందని మండిపాటు. అదే నిజమైతే 120 రోజులుగా కవిత జైల్లో ఎలా ఉంటుందన్న పటోల కార్తిక్ రెడ్డి. బీజేపీతో కేసీఆర్ కాంప్రమైజ్ అయితే కవిత జైల్లో ఉంటుందా అని ప్రశ్న. తెలంగాణలో టీడీపీని వాడుకుని బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతోందని విమర్శ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాల టీవీ.